ఈరోజు మహాభారతంలోని మొదటి అధ్యాయం. ఒకరోజు శాంతను మహారాజు ఒక నదీ తీరాన ఉండగా ఒక స్త్రీని చూసి ఆవిడ దగ్గరికెళ్ళి ఇలా అంటారనమాట. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నా ప్రేమ, నా ఆస్తి, నా జీవితం, నా రాజ్యం అన్నీ మీకు అంకితం చేస్తాను అని అంటే, అప్పుడు గంగాదేవి ఇలా చెప్తారనమాట. సరే, నేను మీ భార్యని అవ్వడానికి ఇష్టపడుతున్నాను. కానీ నాకు కొన్ని షరతులున్నాయి. ఏంటంటే, నేను ఎవరని, ఎక్కడి నుంచి వచ్చానని, అసలు నా పేరేంటని, నేనేం చేస్తున్నా గూడా ఏమీ అడగకూడదు. వీటన్నిటికి సరే అంటే నేను మిమ్మల్ని పెళ్లాడడానికి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అనేసి చెప్తారనమాట. దానికి శాంతను మహారాజు సరే అని సెలవిస్తారు. అప్పుడు ఇంక కొంతకాలం అయినాక వాళ్ళు ఒక బిడ్డకి జన్మనిస్తారు. అప్పుడు గంగాదేవి వెళ్ళి ఆ బిడ్డని గంగా నదిలో కలిపేస్తారనమాట. శాంతను మహారాజ్‌కి ఏమీ అర్థం కాదు అసలు ఎందుకిలా చేశారు అని. మళ్ళీ అడిగితే ఆవిడ ఎక్కడ వెళ్ళిపోతారేమో అని భయపడి సరే అని వదిలేస్తారు. అలా ఇంకా 6 బిడ్డలు పుడితే అందరిని అలాగే నదిలో కలిపేస్తారు. మొత్తం 7 మందిని అలాగే నదిలో కలిపేస్తారనమాట. ఇంకా 8దో సంతానం పుట్టినాక ఇంకా అలాగే మళ్ళీ నదిలో కలిపేయడానికి గంగాదేవి ఎళ్తే ఇంక శాంతను మహారాజు ఏడ్చి, "ఆపండి, ఆపండి. ఎందుకు నువ్విలా చేస్తున్నావు? అమాయకులమైన పిల్లల్ని ఎందుకిలా చంపేస్తున్నావు?" అంటే, అప్పుడు గంగాదేవి ఇలా సెలవిస్తారనమాట. "మహారాజా, నేను పెట్టిన షరతు ప్రకారం మీరు నన్నడిగారు. అందుకనే నేను ఈ బిడ్డని తీసుకొని ఇంక వెళ్ళిపోతున్నాను" అని చెప్తారు. కానీ అలా చెప్పి నేను వెళ్ళిపోయే ముందు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాను? దీని వెనకున్న కారణం ఏంటో నేను చెప్పాలని అనుకుంటున్నాను అని ఇలా మొదలు పెడతారనమాట. నేను గంగాదేవిని ఇలా మానవ రూపంలో వచ్చాను. వశిష్ఠ మహర్షి 8 వాసువులకి ఒక శాపం ఇచ్చారు. వాళ్ళు మానవ జన్మ ఎత్తి భూమి మీదకి రావాలని. వాళ్ళు నన్ను ప్రార్థిస్తారనమాట. నేను వాళ్ళ తల్లిని అవ్వాలని. అందుకనే నేను ఇలా వచ్చాను భూమి మీదకి అని అంటారు. అప్పుడు ఇంకా గంగాదేవి ఇలా చెప్పడం మొదలు పెడతారనమాట. అసలు వశిష్ఠ మహర్షి శాపం ఎందుకు ఇస్తారు అంటే, ఒకరోజు 8 వాసువులు వాళ్ళ భార్యలతో కలిసి ఒక సెలవుకి వెళ్తారనమాట. వశిష్ఠ మహర్షి కొండ దగ్గరికి. అలా వెళ్ళినప్పుడు ఆ వాసువులు వశిష్ఠ మహర్షి ఆవు నందినిని చూసి చాలా అందంగా ఉంది అని వాళ్ళ భార్యలకి చూపిస్తారనమాట. అలా చూపించినప్పుడు ఒక భార్య ఇలా వాళ్ళ భర్తని అడుగుతదనమాట. "నాకు ఈ ఆవు చాలా బాగా నచ్చింది. దీన్ని తీసుకొని వెళ్దాము మనము" అనేసి. అలా అన్నప్పుడు వాళ్ళు ఇలా చెప్తారనమాట. "మనకెందుకు ఆవు? దాని పాలు తాగితే మనుషులు సంజీవనిగా పనిచేస్తాయి ఆ పాలు. కానీ మనకెందుకు? మనం దేవతలు, దేవుళ్ళు కదా! మనకేం అవసరం లేదు" అంటే వాళ్ళ భార్య ఎంత చెప్పినా వినదనమాట. ఇంకా సరే అనేసి ఇంక వాసువులు అందరూ సరే మనమెళ్లి ఆవుని, దూడని తీసుకొని వెళ్ళిపోదాము. వశిష్ఠ మహర్షి వచ్చేలోగా అని అనుకోని తీసుకొని వెళ్ళిపోతారనమాట. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చినాక ఆవు, దూడని చూస్తే కనిపించదనమాట. ఇంకా ఆయనకి చాలా కోపం వచ్చి ఏం జరిగిందో చూసినాక ఆయనకి తెలుస్తదనమాట. చూసి అప్పుడు ఆ 8 వాసువులకి శాపమిస్తారు. "మీరందరూ మానవ జన్మ ఎత్తాలి. మానవుల్లా పుడతారు" అనంటే వాళ్ళు చాలా ప్రార్థిస్తారనమాట. "దయచేసి మాకేదైనా శాప విమోచన చెప్పండి" అంటే ఇంక వాళ్ళు అడగక అప్పుడు వశిష్ఠ మహర్షి "సరే, మీరు ఉన్న 8 మందిలో 7 మాత్రం పుట్టిన వెంటనే ఇంక చనిపోయి శాప విమోచన అవుతది. కానీ ఒక్కళ్ళు ఎవరైతే అసలు ఇదంతా ప్లాన్ చేసి ఆవు, దూడని తీసుకొని వెళ్లారో ఆయన పేరేంటంటే ప్రభాస అనమాట. ఆయన మాత్రం చాలా సంవత్సరాల వరకు అలాగే భూమి మీద బతికే ఉంటాడు. ఇదే నా శాపం" అని అంటాడనమాట. ఇంక వీళ్ళంతా ఇంక సరే అని గంగాదేవి దగ్గరికి వెళ్తారు. ఇలా "మీరు మా తల్లిలాగా పుట్టండి. ఇలా భూలోకంలోకి మీరు గూడా రండి" అంటే ఇంక గంగాదేవి సరే అనేసి ఒప్పుకుంటారనమాట వాళ్ళ తల్లిలాగా పుట్టడానికి. అలా గంగాదేవి భూలోకానికి వచ్చి శాంతను మహారాజుకి భార్యలాగా అయ్యి, ఈ 7 పుట్టినాక వాళ్ళని నీళ్ళల్లో వదిలేసి, వాళ్ళకి శాప విమోచన చేసి, 8దో వాడిని తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఇంకా చాలా రోజులు శాంతను మహారాజు అలాగే ఒంటరిగా ఉంటారనమాట. ఉన్నాక ఒకరోజు గంగా నది తీరాన వెళ్లి చూస్తే మామూలుగా అలా ఊరికే వెళ్తే అప్పుడు ఒక అబ్బాయి కనిపిస్తాడు. చూసి "నీ పేరేంటి" అని అడిగితే ఆ అబ్బాయేమో దేవవ్రత అని చెప్తాడనమాట. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై చెప్తదనమాట. "ఈ బిడ్డ మీ బిడ్డే, 8దో సంతానం. నేను ఈ బిడ్డకి అన్నీ నేర్పించాను. పరశురాముడు
నుంచి అన్ని విద్యలు అన్నీ నేర్పించాను. వేదాలు వశిష్ఠ మహర్షి దగ్గర నుంచి నేర్పించాను. అన్ని కళలు శుక్ర మహర్షి దగ్గర నుంచి నేర్పించాను. అన్నిట్లో ఇప్పుడు నైపుణ్యం పొందాడు అని చెప్పి ఆ బిడ్డని ఇచ్చేసి వెళ్ళిపోతుంది గంగాదేవి. ఆ బిడ్డే భీష్మ.